హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం కోర్స్ లా ఎక్సలెన్స్లో స్టార్ట్ అవబోతోంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి అనేటటువంటి లక్ష్యానికి సంబంధించి. మనం చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ 2016 ఫిబ్రవరి 28వ తేదీన మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నటువంటి సందర్భంగా 2022 నాటికి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేస్తాను అన్నట్టుగా ప్రకటించటం జరిగింది. అది జరిగి 6 ఏళ్లు గడిచిపోయినా కూడా ఇప్పటి వరకు ఇది నెరవేరలేదు. మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి లోక్సభ సభ్యుడైనటువంటి పిసి గద్దిగౌడర్ ఈయన ఆధ్వర్యంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదిక కూడా రైతుల ఆదాయాలు పెరగలేదు అన్నట్టుగా నిర్ధారించింది. అయితే మనం చూస్తే కేంద్రం హామీ ఇచ్చిన తర్వాత జార్ఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఒడిశాలలో రైతుల యొక్క ఆదాయం తగ్గింది అన్నట్టుగా కూడా ఈ కమిటీ వెల్లడించింది. అలాగే రైతుల ఆదాయం రెండింతలయ్యేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యల్ని సూచించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించాలి అన్నట్టుగా కూడా ఈ సంఘం సిఫార్సు చేసింది. మనం చూస్తే 2022లో మార్చిలో మనకి ఈ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో ఈ ద్రవ్యోల్బణం అన్నటువంటిది వార్షిక ద్రవ్యోల్బణ రేటు 6.95% పెరిగింది. అయితే 2020 అక్టోబర్ తర్వాత ఇంత అధిక రేటు అనేది నమోదవ్వటం ఇదే తొలిసారి. ఆహార ధరలు పెరగటమే ఈ ద్రవ్యోల్బణానికి కారణమైంది. అయితే ఈ సంవత్సరం మే నెలాఖరులోపు టోకు ద్రవ్యోల్బణ సూచి అన్నటువంటిది 15.9% పెరిగింది. కాబట్టి ధరలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. దానివల్ల ఆహార ద్రవ్యోల్బణం అనేది మరింతగా పెరుగుతోంది. మనం చూస్తే గత కొన్నేళ్లుగా ఆహార ధాన్యాల సాగు వ్యయం అనేది పెరిగిపోయింది. కోవిడ్ వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసులు అనేది విచ్ఛిన్నమైంది. దానివల్ల వ్యవసాయోత్పత్తి సాధనాల యొక్క లభ్యత అనేది తగ్గింది. చమురు ధరలు పెరిగిపోయాయి. దాంతోపాటు ఎరువుల ధరలు అనేవి పెరిగిపోయాయి. ఇప్పుడున్నటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అన్నటువంటిది ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. ఎరువుల సరఫరా అనేది పడిపోయి వాటి యొక్క ధరలు అనేవి చాలా వరకు పెరిగిపోయాయి. అలాగే ట్రాక్టర్లు, పంట కోత, నూర్పిడి యంత్రాలు వీటన్నింటినీ నడపటానికి కావలసినటువంటి ఇంధన ధరలు అనేవి పెరిగిపోయాయి. ఆహార ధరలు పెరుగుతూ ఉన్నా కూడా రైతుల ఆదాయం పెంపు మాత్రం మనం చూస్తే ఈ పెంపుదల అనేది అలా పెడితే అసలు రైతుల యొక్క ఆదాయం అనేది తగ్గిపోతూ వస్తోంది. రైతు ఆదాయాల్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలని చేపట్టాల్సిన అవసరం ఉంది. వ్యవసాయానికి ఎక్కువ నిధుల్ని కేటాయించాలి. ఆల్రెడీ ఏవైతే ఈ రిఫార్మ్స్ అనేవి చేపడుతూ ఉందో గవర్నమెంట్ అన్నటువంటిది వాటిని సక్రమంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయటం కోసం భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. మనం చూస్తే వీటిని మనం 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాము. ఒకటి ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేసి ఒకటి, రెండవది వచ్చేసరికి ఏమంటాము టెక్నాలజికల్ రిఫార్మ్స్ అన్నటువంటివి. ఇలా 2 రకాలుగా మనం విభజిస్తాము. ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అంటే ఏంటి? మనకి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనేసి, అలాగే సాయిల్ హెల్త్ కార్డ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం, అలాగే పరంపరాగత్ కృషి వికాస్ యోజన అనేసి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేసి, అలాగే రివర్స్ ఇంటర్లింకింగ్ కానీ, అలాగే ఆపరేషన్ గ్రీన్స్ అన్నటువంటిది కానీ, అంటే టాప్ అంటాము టొమాటో, ఆనియన్, పొటాటో అనేసి అది కానీ, అలాగే పిఎం కిసాన్ అన్నటువంటిది, అలాగే పిఎం కిసాన్ సంపద యోజన అన్నటువంటిది. ఇవన్నీ కూడా ఇది ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కిందికి చెప్తాము. ఇక టెక్నాలజికల్ రిఫార్మ్స్ కిందికి ఏమేమి చెప్తాము అంటే మనకి ఈ నామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ నేషనల్ అగ్రికల్చరల్ మార్కెట్ అంటాము. రెండవది వచ్చేసరికి కాటన్కి సంబంధించి టెక్నాలజీ మిషన్ ఆన్ కాటన్ అనేది తీసుకొచ్చారు. 3 టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్, పల్సెస్ అండ్ మెయిజ్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ MIDH అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. షుగర్ టెక్నాలజీ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇంకా ఏమేమి తీసుకొచ్చారు? నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది.
ఇందులోనే మనం చూస్తే దీని ద్వారా క్రాప్ సీడ్స్ని ఇంప్రూవ్ చేయటం, లైవ్ స్టాక్, ఫిష్ కల్చర్కి సంబంధించి వాటర్ యూజ్ ఎఫిషియన్సీని పెంచటం, పెస్ట్ మేనేజ్మెంట్ చేయటం, ఫార్మ్ ప్రాక్టీసెస్ని ఇంప్రూవ్ చేయటం, న్యూట్రియంట్స్ మేనేజ్మెంట్, అలాగే అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్, క్రెడిట్ సపోర్ట్ ఇవ్వటం, మార్కెట్ యాక్సెస్ అనేది ఇవ్వటం, ఇన్ఫర్మేషన్ని యాక్సెస్లోకి తీసుకురావటం, అలాగే లైవ్లీహుడ్ డైవర్సిఫికేషన్, ఇవన్నీ కూడా ఈ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో భాగంగా ఈ డైమెన్షన్స్ని తీసుకోవటం జరిగింది. ఇది మాత్రమే కాకుండా హర్ మేడ్ పర్ బెడ్ అన్నటువంటి ఒక ట్రీ ప్లాంటేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ని, బీ కీపింగ్కి సంబంధించి, డైరీ మరియు ఫిషరీస్కి సంబంధించి వీటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తోంది భారత ప్రభుత్వం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రపతి ఎన్నికకి నామినేషన్ ప్రక్రియ మొదలైంది అన్నట్టుగా దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఈ నామినేషన్ల స్వీకరణకి గడువు జూన్ 29వ తేదీన. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24వ తేదీన ముగియబోతోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాష్ట్రపతి ఎన్నికలో నిల్చోవాలంటే ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ని ఎలక్టోరల్ కాలేజ్లోని ఎంతమంది సభ్యులు ప్రతిపాదించాలి? 50 మంది సభ్యులు ప్రతిపాదించాల్సి ఉంటుంది. అలాగే మరొక 50 మంది దాన్ని బలపరచాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అణ్వాయుధాన్ని మోసుకెళ్లే సామర్థ్యం ఉన్నటువంటి పృథ్వీ-2 క్షిపణిని DRDO విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి నిర్దేశిత లక్ష్యాల్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించింది. మనం చూస్తే ఇది 2 ఇంజన్లతో కూడినటువంటిది. ఉపరితలం నుంచి ఉపరితలంలోని 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఇది ఛేదించగలదు. 500 కిలోల నుంచి 1000 కిలోల వరకు బరువైనటువంటి అస్త్రాలను ఇది మోసుకెళ్లగలదు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పృథ్వీ-2 క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితలానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు? ఎన్ని కిలోమీటర్లు? 350 కిలోమీటర్లు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 5Gకి సంబంధించి 5G సేవల కోసం దాదాపు 4.3 లక్షల కోట్ల విలువైనటువంటి స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియని మన భారత ప్రభుత్వం జూలై 26 నుంచి చేపట్టబోతోంది. ప్రజలకి సేవలు అందించేటటువంటి టెలికాం సంస్థలతో పాటుగా టెక్ సంస్థలు కూడా సొంత 5G నెట్వర్క్లు నిర్వహించేందుకు వీలుగా వాటికి కూడా స్పెక్ట్రమ్ని కేటాయించబోతున్నారు. ఇందులో భాగంగా మనం చూస్తే 600 మెగాహెర్ట్జ్, 700, 800, 900, 1800, 2100, 2300 మెగాహెర్ట్జ్, అలాగే 3300 మెగాహెర్ట్జ్, అలాగే 26 గిగాహెర్ట్జ్, ఇలా మొత్తంగా మనం చూస్తే 72 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ని 20 సంవత్సరాల పాటు వినియోగించుకునేందుకు వేలంని నిర్వహించబోతున్నారు. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటాము, లేదా టెలికాం నియంత్రణ సంస్థ అయినటువంటి ఈ ట్రాయ్ నిర్ణయించినటువంటి ధరల ప్రకారం వేలంలో ఉంచుతున్నటువంటి స్పెక్ట్రమ్ కనీస విలువ 4.31 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 5G సేవల కోసం మొత్తం 4.3 లక్షల కోట్ల విలువైన ఎంత గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ని ప్రభుత్వం వేలం వేయబోతోంది? ఎన్ని గిగాహెర్ట్జ్లు? 72 గిగాహెర్ట్జ్ల స్పెక్ట్రమ్ని ప్రభుత్వం వేలం వేయబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వార్షిక ప్రపంచ పోటీతత్వ సూచీకి సంబంధించి. ఇందులో భారతదేశం 43వ స్థానం నుంచి 37వ స్థానానికి చేరింది అన్నట్టుగా ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అన్నటువంటిది వెల్లడించింది. మొత్తం 63 దేశాలతో రూపొందించినటువంటి ఈ జాబితాలో మొదటి స్థానంలో డెన్మార్క్ నిలిచింది, 2వ స్థానంలో స్విట్జర్లాండ్ నిలిచింది. సింగపూర్ 5వ స్థానం నుంచి ఇప్పుడు 3వ స్థానానికి పెరిగింది. ఇక మిగిలిన వచ్చేసరికి స్వీడన్, హాంకాంగ్, నెదర్లాండ్, తైవాన్, ఫిన్లాండ్, నార్వే, USA ఇవి తొలి 10 స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2022 ప్రపంచ పోటీతత్వ సూచీలో భారతదేశ స్థానం ఎంత? ఎన్నవ స్థానం? 37వ స్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి HIV సంబంధించి. ఎయిడ్స్కి కారణమయ్యేటటువంటి ఈ వైరస్ని సమూలంగా అంతమొందించేటటువంటి ఒక ఔషధాన్ని ఇజ్రాయెల్కి చెందినటువంటి టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. జన్యు మార్పిడి విధానంలో అభివృద్ధి చేసినటువంటి ఈ ఔషధాన్ని ఇంజెక్షన్ రూపంలో 1 డోసు ఇవ్వటం ద్వారా HIVని సమర్థవంతంగా ఇది అడ్డుకొని ఎయిడ్స్ నుంచి బాధితులకి విముక్తి ప్రసాదించే అవకాశం ఉంది అన్నట్టుగా నిర్ధారించటం జరిగింది. అయితే ప్రస్తుత పరిశోధనలో ఈ ఫలితాలు అనేవి ఆశాజనకంగా ఉండటంతో ఈ ఔషధాన్ని రూపొందించడానికి ఇంకొన్ని పరిశోధనలు, వ్యక్తుల మీద ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించాలి. అవన్నీ పూర్తి చేసుకుని తర్వాత ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. అయితే ఎముక మధ్యలో
బి టైప్గా పిలిచేటటువంటి తెల్ల రక్త కణాలు అనేవి తయారవుతాయి. పరిపక్వం చెందిన తర్వాత ఇవి ఎముక మధ్య నుంచి రక్తం గ్రంథుల్లోకి వస్తాయి. ఆ తర్వాత అక్కడి నుంచి వివిధ అవయవాలకి చేరుతాయి. అయితే మన శరీరంలో బ్యాక్టీరియా, వైరస్ వీటికి వ్యతిరేకంగా మన యొక్క రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపించే కణాలు కూడా ఇవే. మనకి బి సెల్స్ అనేవి ఎదురుపడినప్పుడు హెచ్ఐవి లాంటి వైరస్లు వాటి మీద ప్రభావం చూపి వాటిని విచ్ఛిన్నమయ్యేలాగా ప్రోత్సహిస్తాయి. అయితే ఇప్పుడు టెల్ అవీవ్ శాస్త్రవేత్తలు వైరస్లోని కొన్ని భాగాల్ని ఉపయోగించి ఈ బి కణాల యొక్క జన్యువుల్లో మార్పులు చేశారు. ఇలా మార్పు చేసినటువంటి కణాలు వైరస్కి ఎదురుపడినా కూడా దాని ప్రభావానికి గురికావు. అంటే వైరస్ ప్రవర్తనని పసిగట్టి దానికి అనుగుణంగా తమ యొక్క ప్రవర్తనని మార్చుకుంటాయి. అలా హెచ్ఐవిని అడ్డుకునే యాంటీబాడీని ఉత్పత్తి చేసేలాగా రోగ నిరోధక వ్యవస్థని ప్రేరేపించటం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ యాక్ట్ ఎప్పుడు నుంచి అమల్లోకి వచ్చింది? ఎప్పటి నుంచి? 2017లో ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఇది అమల్లోకి ఎప్పటి నుంచి వచ్చింది అంటే 2018వ సంవత్సరం సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, జైలు శిక్ష అనుభవిస్తూ సత్ప్రవర్తనతో ఉన్నటువంటి ఖైదీల యొక్క విడుదలకి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల్ని జారీ చేయటం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా స్పెషల్ రెమిషన్ లేదా ప్రత్యేక ఉపశమనం కింద మార్గదర్శకాల్ని జారీ చేయటం జరిగింది. ఈ ఏడాది ఆగస్టు 15న, అలాగే వచ్చే ఏడాది జనవరి 26న, అలాగే తర్వాత ఆగస్టు 15న 3 విడతలుగా ఖైదీల్ని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా రాష్ట్రాలకి సూచించటం జరిగింది. దీనికి సంబంధించి అర్హులైనటువంటి ఖైదీలకు సంబంధించినటువంటి వివరాల్ని ఈ ప్రిజన్స్ పోర్టల్లో నమోదు చేయాలి అన్నట్టుగా ఆదేశించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలను తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్టికల్ 72 లేదా 72వ అధికరణ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పీఠ భూములకు సంబంధించి, అంటే అంచులనేవి వాలుగా ఉండి ఎక్కువ విస్తీర్ణంతో సమతలంగా ఉండే భూభాగాన్ని పీఠభూమి అనేసి పిలుస్తాము. ఇవి 300 మీటర్లు అంతకంటే కొద్దిగా ఎత్తుగా ఉంటాయి. కొన్ని పీఠభూముల అంచులేమో వాలుగా ఉంటాయి. ఇలాంటి వాటిని టేబుల్ ల్యాండ్స్ అనేసి పిలుస్తాం. అంటే ఇలా ఉంటాయన్నమాట. పీఠభూముల ద్వారా ప్రవహించే నదుల లోయలు అనేవి లోతుగా ఉంటాయి. నదుల క్రమక్షయం వల్ల ఇంకా ఖండిత పీఠభూములుగా ఇవి ఏర్పడతాయి. అలా ప్రపంచంలోని ఎత్తైన పీఠభూములన్నీ కూడా పర్వత నిర్మాణ క్రియతో పాటే ఏర్పడ్డాయి. అయితే ఈ పీఠభూములు సాధారణంగా 3 విధాలుగా ఏర్పడతాయి. అవి ఏంటి అంటే, 1 పర్వత మాలోద్భవం, అంటే వరుసగా ఆవిర్భవించినటువంటి ఈ పర్వతాలతో పాటు ఏర్పడినటువంటి పీఠభూములు. 2వది అగ్నిపర్వత క్రియ వల్ల ఏర్పడిన పీఠభూములు. 3 శిథిలం కాకుండా మిగిలినటువంటి పురాతన కటిల శిలలతో ఏర్పడినటువంటి ఎత్తైన పీఠభూములు. అయితే పర్వత మాలోద్భవంతో పాటు ఏర్పడినటువంటి పీఠభూముల్ని మళ్ళీ 3 రకాలుగా విభజించారు. 1 పర్వతాంతర పీఠభూములు అనేసి. అంటే ఏంటి అంటే, వీటి యొక్క వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. పర్వతాలతో ఉన్నటువంటి పీఠభూములు అన్నమాట. ప్రపంచంలో ఎత్తైన పీఠభూములన్నీ కూడా పర్వతాల మధ్యలోనే ఉన్నాయి. ఇవి ముడత పర్వతాల ఆవిర్భావంతో పాటు ఏర్పడ్డాయి. మనం చూస్తే టిబెట్ కానీ, పామీర్ పీఠభూమి కానీ, బొలీవియా, మంగోలియా, మెక్సికో పీఠభూములు ఇవన్నీ కూడా ఈ పర్వతాంతర పీఠభూములకు ఉదాహరణలుగా చెప్తాము. 2వది గిరిపద పీఠభూములు అంటాం. అంటే ఇవి ముడత పర్వతాల ఆవిర్భావంతో పాటుగా పర్వత పాదాల వద్ద ఏర్పడ్డాయి. అంటే వీటికి ఒకవైపు పర్వతాలు, ఇంకొక వైపు సముద్రాలు లేదా సరస్సులు లేదా మైదానాలు సరిహద్దులుగా ఉంటాయి. అందుకే వీటిని సరిహద్దు పీఠభూములు అని కూడా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలోని కొలరాడో పీఠభూమి, ఇది రాకీ పర్వత పాదాలకి అలాగే బేసిన్ రేంజ్ ప్రావిన్స్కి మధ్య ఉంది. అలాగే అర్జెంటీనాలో ఉన్నటువంటి పెటగోనియా పీఠభూమి కూడా ఈ గిరిపద పీఠభూములకు ఉదాహరణగా చెప్తాం. 3వది కలశ పీఠభూములు, అంటే భూ అంతర్భాగంలోని ఊర్ధ్వ బలాల వల్ల భూపటలంలోని కొంత భాగం కలశాకారంగా పైకి లేస్తుంది. దాంతో ఇవి ఏర్పడతాయి. దీనికి ఎగ్జాంపుల్గా అమెరికాలోని అర్కన్సాస్ అలాగే ఓజార్క్ ఈ పీఠభూముల్ని చెప్తాం. అయితే అగ్నిపర్వత క్రియ వల్ల ఏర్పడేటటువంటి పీఠభూములు ఏవైతే ఉన్నాయో ఇవి 2 రకాలు. అంటే పర్వత మాలోద్భవం ద్వారా 3 రకాలుగా విభజించాము, అవునా? ఇప్పుడు అగ్నిపర్వత క్రియ వల్ల ఏర్పడిన పీఠభూములు 2 రకాలు. 1 లావా పీఠభూములు, 2 ఖండాంతర్గత పీఠభూములు అనేసి. లావా పీఠభూములు అంటే ఏంటి? భూమిలోని క్షార లావా ఉపరితలానికి ప్రవహించి
ఒకచోట పోగై విశాలమైనటువంటి పీఠభూమిగా ఏర్పడుతుంది. దీనికి ఉదాహరణగా భారతదేశంలోని దక్కన్ పీఠభూమి, అమెరికాలోని స్నేక్ రివర్, కొలంబియా పీఠభూమి, మాల్వా పీఠభూమి ఇవన్నీ. ఇక ఖండాంతర్గత పీఠభూములంటే ఏంటి? భూ అంతర్భాగంలోని ఊర్ధ్వ బలాల వల్ల మైదాన ప్రాంతం లేదా సముద్ర భూతలం అనేది పైకి వస్తుంది. దానివల్ల ఏర్పడేటటువంటి వాటిని ఖండాంతర్గత పీఠభూములు అంటాము. దక్షిణాఫ్రికాలోని పీఠభూములు వీటికి ఎగ్జాంపుల్. ఇక అవశిష్ట పీఠభూములు అంటే ఏంటి? భూ ఉపరితలం మీద కొండలు, గుట్టలు ఇవి వికోశీకరణ చెందటం వల్ల, వికోశీకరణ బలాల యొక్క శైథిల్యం వల్ల, క్రమక్షయ చర్యల వల్ల ఇవి శిథిలమై చివరికి పీఠభూములుగా మారతాయి. దీనికి ఎగ్జాంపుల్గా మనం చూస్తే మధ్యప్రదేశ్, యూపీ ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి బుందేల్ఖండ్ పీఠభూమి, మధ్యప్రదేశ్లోని ఈశాన్య సరిహద్దులో ఉన్నటువంటి బాగల్ఖండ్ పీఠభూమి, అలాగే జార్ఖండ్లోని హజీరాబాద్ పీఠభూమి, రాంచీ పీఠభూమి, కొడెర్మా పీఠభూమి, ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ, అలాగే మనం చూస్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వీటిలో ఈ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేటటువంటిది ఉంది. దీన్నే రూర్ ఆఫ్ ఇండియా లేదా ఖనిజాల కాణాచి అనేసి మనం పిలుస్తాము. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. చూడండి, ఒకటి, ఆర్మీనియా పీఠభూమి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? టిబెట్లో. టిబెట్, పామీర్ పీఠభూములు ఏ రకమైన పీఠభూములకు ఉదాహరణలు? ఏ రకమైన పీఠభూములు? పర్వతాంతర పీఠభూములు. 3, అర్జెంటీనాలోని పెటగోనియా పీఠభూమి ఏ రకానికి చెందింది? ఏ రకం? గిరిపద పీఠభూమికి చెందింది. పెటగోనియా పీఠభూమి ఏ ఖండంలో ఉంది? దక్షిణ అమెరికా. ప్రపంచంలో ఎత్తైన పీఠభూమి ఏది? టిబెట్. 6వది, ప్రపంచపు పైకప్పు అని దేనిని పిలుస్తారు? పామీర్ నాట్ అని కూడా పిలుస్తాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ పారిశ్రామిక రంగానికి సంబంధించి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామిక రంగానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంది. తెలంగాణలో చాలా భారీ పరిశ్రమలు, సిమెంటు, బల్క్ డ్రగ్, ఔషధాలు, టెక్స్టైల్స్, ఆగ్రో ప్రాసెసింగ్, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, కోళ్ల పెంపకం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఐటీ ఆధారిత పరిశ్రమలు కూడా చాలా మందికి ఉపాధిని కల్పిస్తూ ఉన్నాయి. మనం చూస్తే కొన్ని ప్రసిద్ధ కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని చూస్తే ఇక్కడ BHEL, BDL, అలాగే ECIL, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, అలాగే IICT, CCMB, నేషనల్ రీసెర్చ్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇలాంటి ICRISAT, అలాగే మనం చూస్తే INRD ఇలాంటి చాలా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. పరిశ్రమల పరంగా తెలంగాణ అన్నటువంటిది దేశంలో 6వ స్థానంలో, అలాగే పరిశ్రమల నుంచి సమకూరేటటువంటి స్థూల విలువ ఆధారిత అంశాల్ని అనుసరించి 8వ స్థానంలో ఉంది. అలాగే విదేశీ మరియు దేశీయ పెట్టుబడిదారులకి ఆకర్షణమైనటువంటి గమ్యస్థానంగా తెలంగాణ రాష్ట్రాన్ని మలచటానికే తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, SC, STలకు అనుకూలమైనటువంటి సాధికార వాతావరణాన్ని సృష్టించటానికి శ్రద్ధ తీసుకుంటోంది. అయితే తెలంగాణ ప్రభుత్వ సామాజిక ఆర్థిక దృక్పథం అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2022 అన్నటువంటి ఒక నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో పరిశ్రమల రంగం వాటా 20.40% ఉంది. పరిశ్రమల రంగంలో తెలంగాణ రాష్ట్రంలో 18.23% వయోజనులు ఉపాధిని పొందుతూ ఉన్నారు. అయితే వీటిలో ఎక్కువ మందికి నిర్మాణ రంగం, తయారీ రంగమే ఉపాధిని కల్పిస్తోంది. అయితే పారిశ్రామిక వృద్ధిని కొలిచేందుకు ఏదైతే మనం పారిశ్రామిక ఉత్పత్తి సూచి అన్నటువంటిది వాడతామో ఇది ఏంటి అంటే అంతకుముందు సంవత్సరం ఒక నిర్దిష్ట కాలంతో పోలుస్తూ ఉత్పత్తిలో వచ్చినటువంటి సాపేక్ష మార్పుని ఈ పారిశ్రామిక ఉత్పత్తి సూచి అనేది తెలియజేస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచిని తయారీ రంగ, మైనింగ్, క్వారీయింగ్, విద్యుత్ శక్తి వీటికి సంబంధించి ఎంపిక చేసినటువంటి యూనిట్ల నుంచి డేటాని సేకరించి నెలవారీగా అంచనా వేస్తారు. అయితే రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి అంటే GSDPలో పారిశ్రామిక రంగం వాటాని అంచనా వేయటం అన్నటువంటిది ఈ సూచి యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక గణాంకాలకి ముఖ్యమైనటువంటి ఆధారం ఏంటి అంటే పరిశ్రమల వార్షిక సర్వే అన్నటువంటిది. మనం చూస్తే పరిశ్రమకి సంబంధించి రాష్ట్ర ఆదాయానికి ఎంత మొత్తం తయారీ రంగం పరిశ్రమలతో పాటుగా ఒక్కొక్క పరిశ్రమ అందించినటువంటి వాటాని అంచనా వేయటం అన్నటువంటిది దీని ముఖ్య ఉద్దేశం. అలాగే తెలంగాణలో ఆర్థిక వృద్ధికి అలాగే అభివృద్ధికి అనుసరించాల్సినటువంటి కీలక వ్యూహం అనేది పారిశ్రామికీకరణ. అంటే మన యువతకి ఉద్యోగ కల్పన కానీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కానీ, అందుబాటులో ఉన్న వనరుల్ని ఆదర్శవంతంగా వినియోగించుకోవటం కానీ, వీటి ద్వారా వృద్ధి అవకాశాలని పెంచుకోవటం కానీ,
తద్వారా సంపదని సృష్టించటం కానీ ఇలాంటి అంశాల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమైతే ఆకాంక్షలు అనేవి ఉంటాయో వాటిని నెరవేర్చేటటువంటి సామర్థ్యం పారిశ్రామికీకరణకు ఉంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం నూతన పారిశ్రామికీకరణ విధానం 2014 అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టింది. కొత్త ఆవిష్కరణల కోసం పరిశోధన, పరిశ్రమల కోసం కొత్త ఆవిష్కరణలు, అలాగే సంపద కోసం పరిశ్రమలు అనేది ఈ తెలంగాణ పారిశ్రామిక విషయంలో ప్రభుత్వ దార్శనిక దృక్పథం. ఇన్నోవేట్, ఇంకుబేట్, ఇన్కార్పొరేట్ అనేటటువంటిది ఈ నినాదంతో ఈ పారిశ్రామిక విధానాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఉన్నటువంటి లక్ష్యాలేంటి అంటే ప్రస్తుతం ఉన్న పరిశ్రమల్ని మరింత పోటీ పడే విధంగా తీర్చిదిద్దటం, పారిశ్రామిక రంగంలోకి జాతీయ అంతర్జాతీయ పెట్టుబడుల్ని తీసుకురావటం, పట్టణ గ్రామీణ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించటం, అత్యంత పోటీ ధరలకి అత్యున్నత స్థాయి వస్తువుల్ని తయారు చేయటం, మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ ఇండియాని అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్గా నెలకొల్పటం దీని యొక్క లక్ష్యాలు. అయితే పారిశ్రామిక విధానంలో ఉన్న అంశాలేంటి అని చూస్తే పరిశ్రమలకి లైసెన్సులు మంజూరు చేయటం, అవస్థాపన సౌకర్యాలను ఏర్పాటు చేయటం, మూలధన సమీకరణ, రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వటం, పరపతి విధానం, అలాగే పారిశ్రామిక సంబంధాలు, ఎగుమతులకు సంబంధించినటువంటి ఆంక్షలు, ఉద్యోగాల సృష్టి, విదేశీ మారక నిబంధనలు ఇవన్నీ ఈ పారిశ్రామిక విధానంలో ఉన్నటువంటి అంశాలు. ఇక మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి స్వయం ధృవీకరణ విధానమైనటువంటి TS-IPAS అనేటటువంటి విధానాన్ని 2015 సంవత్సరం జూన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే హైదరాబాద్లోని గచ్చిబౌలి IIIT క్యాంపస్లో T-Hub అనే పేరుతో ఒక కొత్త ఆవిష్కరణల కోసం ఒక సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది సాంకేతిక పరమైనటువంటి స్టార్టప్లని అందించటం ద్వారా కొత్త పరిశ్రమల్ని ప్రోత్సహిస్తుంది. అయితే మనం చూస్తే ద్వితీయ శ్రేణి T-Hubగా వరంగల్ పట్టణాన్ని గుర్తించటం జరిగింది. వీటన్నింటి ద్వారా ఏంటి అంటే సంపదను వృద్ధి చేసి ఈ పరిశ్రమలు స్థాపించటం, స్టార్టప్లు తీసుకురావటం, పరిశోధనలు చేయటం, వీటి ద్వారా సంపదను వృద్ధి చేసేటటువంటి ఈ మార్గంలో తెలంగాణ ప్రభుత్వం వెళ్తోంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి జాతీయ అభివృద్ధి మండలి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? ప్రధానమంత్రి. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి దేశంలో అతి చిన్న చమురు శుద్ధి కర్మాగారమైన తాటిపాక ఏ రాష్ట్రంలో ఉంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.